నమస్కారం అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? పార్ట్ 1లో మనం బర్త్‌డే కార్డ్ ఎలా చేసుకోవాలో చూసాం కదా! పార్ట్ 2లో మనం బ్యూటిఫుల్ ఎన్వలప్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఎన్వలప్ కోసం నేను A4 షీట్స్ మాత్రమే వాడాను. బాగా వచ్చింది కదా! ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. మీకు ఆల్రెడీ చెప్పా కదా! ఎన్వలప్ నేను A4 షీట్స్తోనే చేశాను. నాకు ఒక A4 షీట్ అయితే సరిపోలేదు. 2 A4 షీట్స్‌ని జాయిన్ చేశాను. జాయిన్ చేసి ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకున్నా. ఆ తర్వాత నేను కూడా యూట్యూబ్‌లో వీడియో చూసుకుంటూ ఎన్వలప్ వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకున్నా. కార్డ్ ఎన్వలప్‌లో సరిగ్గా ఫిట్ అవ్వాలంటే కార్డ్ సైజ్ రిఫరెన్స్ తీసుకొని మనం ఎన్వలప్ సైజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. పేస్ట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం డ్రాయింగ్‌లోకి వెళ్దాం. ఇప్పుడు నేను కొన్ని క్యూట్ స్టిక్కర్స్ అయితే చేస్తున్నాను అనమాట ఎన్వలప్ని డెకరేట్ చేయడం కోసం. ఫస్ట్ నేను పెన్సిల్ తోటి అవుట్లైన్స్ అన్నీ డ్రా చేశాను. ఇక్కడ నేను బటర్ఫ్లైస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండ్ హార్ట్ షేప్స్ డ్రా చేశాను. డ్రాయింగ్ చేయడం అయిపోయాక పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. బేసికల్గా నేను నేవీ బ్లూ కలర్ ఆర్ వైలెట్ కలర్ అంటారు కదా, ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని దాంతో పెయింట్ చేయడం స్టార్ట్ చేశా. ఇక్కడ నేను బటర్ఫ్లైని బ్యూటిఫై చేయడానికి అవుటర్ సైడ్ మాత్రం నేను వైలెట్ కలర్ ఇచ్చేసి లోపల మాత్రం స్కై బ్లూ కలర్ వేశాను. డిఫరెంట్ షేడ్స్ వస్తే బాగుంటుంది కదా అని. ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. తర్వాత నేను ఫ్లవర్స్ పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. ఫ్లవర్స్ కూడా డిఫరెంట్ షేడ్స్లో అదే నేవీ బ్లూ కలర్ తీసుకొని వైట్ కలర్ మిక్స్ చేసి డిఫరెంట్ షేడ్స్ వచ్చేలాగా పెయింట్ చేశాను. ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా నాకు మాత్రం పెయింటింగ్ చాలా బాగా నచ్చింది. బటర్ఫ్లై కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వచ్చాయి. బటర్ఫ్లై ఇంకొంచెం కలర్ఫుల్గా కనిపించాలని నేను ఇంకా కలర్స్ బటర్ఫ్లైకి యాడ్ చేశాను. ఎల్లో కలర్తో అయితే ఫిల్ చేస్తున్నా. ఎల్లో కలర్ ఫిల్ చేశాక టచ్అప్ ఇవ్వడానికి నేను కొంచెం ఆరెంజ్ కలర్ కూడా యాడ్ చేశాను అనమాట. దాంతో బటర్ఫ్లై అనేది ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఈ బటర్ఫ్లై మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మిగతా ఫ్లవర్స్కి నేను పింక్ కలర్ పెయింట్ చేయడం స్టార్ట్ చేశాను. థిక్ పింక్ షేడ్లో ఒకటి అండ్ లైట్ పింక్ షేడ్స్లో కూడా పెయింటింగ్ వేశాను. థిక్ పింక్లో మనం కొంచెం వైట్ కలర్ మిక్స్ చేస్తే లైట్ పింక్ షేడ్ వస్తుందన్నమాట. లోటస్కి మాత్రం లైట్ పింక్ షేడ్ మాత్రం వేశాను. అండ్ ఇప్పుడు నేను హార్ట్స్ పెయింట్ చేస్తున్నాను. హార్ట్స్కి నేను రెడ్ కలర్ తీసుకున్నాను. ఈ ఫ్లవర్స్ సెంటర్స్కి మాత్రం నేను ఎల్లో కలర్తో కంప్లీట్ చేశాను. ఆ క్లిప్ మాత్రం మిస్ అయింది. తర్వాత ఆ ఫ్లవర్స్ అన్నిటినీ కట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు మనం పేస్ట్ చేయడమే. నేను ఫస్ట్ ఎక్కడెక్కడ పేస్ట్ చేయాలో పొజిషన్ చూసుకొని తర్వాత గ్లూతో పేస్ట్ చేశాను. స్టిక్కర్స్ అన్నీ బాగున్నాయి కలర్ఫుల్గా అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ బటర్ఫ్లై బాగున్నాయి, కానీ ఎన్వలప్ మాత్రం వైట్గా ఉండిపోయింది. ఎన్వలప్కి కూడా మనం ఏదైనా డిజైన్ ఆర్ కలర్ సెలెక్ట్ చేసేది ఉండే, బట్ ఎనీహౌ ఫైనల్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంది. మీరే చూసేయండి. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.